ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్కి సంబంధించి ప్రాసెస్ టోటల్గా చేంజ్ అయిందని సంగతి చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందు మనం డైరెక్ట్గా అప్లికేషన్ అనేది అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా పేమెంట్ కట్టి స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు ప్రాసెస్ అయితే అలా కాదనమాట. అయితే ఈరోజు వీడియోలో మీకు అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్రూవల్కి అయితే పంపిస్తారు కదా, ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసి, తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, ఇదంతా కూడా మీకు ఈరోజు వీడియోలో ఉంటుంది. అయితే మీ అందరికీ తెలుసు, మనం అకౌంట్ని ఆధార్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూఐడిఏలోకి వెళ్ళి ఆఫ్లైన్ కేవైసీ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసి ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్, ఈఏ కోడ్, రిజిస్టర్ కోడ్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని మొత్తం అంతా ఎడ్యుకేషన్ డాక్యుమెంటు, ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అది కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడిగారు. అది నేను ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో 3 years బ్యాక్ ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా అందులో మాడ్యూల్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను 2 వీడియోలు అయితే చేశాను. మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి 3 years బ్యాక్ది అయితే చూడండి. ఆ వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి. అయితే అప్పుడు మనకి వెబ్సైట్లో ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వెబ్సైట్లో ఇచ్చారు న్యూ రిజిస్ట్రేషన్ అవ్వడానికి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ తీసేశారనమాట. ప్రెజెంటే కాదు, గత 1 year నుంచి కూడా అసలు ఆ ఆప్షన్ అనేది కనిపించలేదు. మరి ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేసి మనం సర్టిఫికేట్ని పొందాలి అంటే ఖచ్చితంగా మన అకౌంట్ అనేది ఉండాలి కదా. ఎందుకంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి రాయాలి. మరి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రెజెంట్ మనకు ఇప్పుడు కావాలంటే ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక మనం ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ వచ్చాక దాన్ని అప్లోడ్ చేస్తాం. ఎల్ఎంఎస్ని నెక్స్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఆర్ఓకి అయితే అప్రూవల్కి పంపించాలి. అప్రూవల్కి పంపించిన తర్వాత వాళ్ళు మీకు 30 days టైం అయితే ఇస్తారు. ఈ లోపల మీకు అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్ విజిబుల్ అవుతుంది. పేమెంట్ కట్టేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. అయితే ఈ అప్రూవ్డ్ చాలామందికి రిజెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఒకసారి పెట్టండి. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేస్తే ఏ కోడ్, రిజిస్టర్ కోడ్ మార్చి మళ్ళీ పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. అప్పుడు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఆధార్ ఎగ్జామ్ అనేది మనం ఎందుకు రాస్తాం? ఆధార్ సెంటర్ పొందడం కోసం, లేదంటే ఎక్కడైనా ఆపరేటర్గా మనం పనిచేయడం కోసం, అంతే కదా. ఏ బ్యాంకులోనో లేదంటే ఏ స్కూల్ ఆధార్లోనో, స్కూల్లోని, కాలేజీలోని ఇలాంటి వాటిల్లో మనం పనిచేయడానికి ఖచ్చితంగా మీరు ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్నా లేదంటే గవర్నమెంట్కి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్స్ ఇచ్చినా అప్లై చేయాలంటే ఈ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఒక ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి అంటే. లాస్ట్ మంత్ చాలామంది మెసేజ్ పెట్టారు, ఆధార్ సెంటర్ గురించి నోటిఫికేషన్ వచ్చిందండి, మీరు ఎందుకు వీడియో చేయలేదని చెప్పేసి. ఎందుకు చేయలేదంటే ఆ రోజు చాలా తక్కువ అండి సెంటర్స్. మహా అయితే డిస్ట్రిక్ట్కి 1-2 అవి మనకి వస్తాయో చెప్పండి. అది కష్టం అనమాట. ఎక్కువగా తీసినప్పుడు అంటే ఒక 20, 30, 40 అలాగా ఒక 100 సెంటర్లో తీసినప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు అవకాశం ఉంటుంది. 1-2 దానికి వ్యూస్ కోసం వీడియో చేయడం తప్పించి వేస్ట్ కదా. మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఎక్కువ సీట్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. లేదు చాలామందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే బయట ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కానీ లేదంటే ఏదైనా బ్యాంక్ వాళ్ళు కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వాళ్ళు కానీ మేనేజర్లు అవి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీకు తెలిసి ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ విధంగానే మీరు పొందొచ్చు. అలా పొందినా ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. అలాగే కొన్ని ఏజెన్సీలు ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్తో పాటు ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారన్నమాట. ఐఐబిఎఫ్ ప్రజెంట్ ఇప్పుడు స్లాట్స్ అయితే లేవండి, మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆపారనమాట. మరి ఎందువల్ల అనేది తెలీదు. నెక్స్ట్ మంత్లో మరి ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తాను స్లాట్స్ ఓపెన్ అయ్యాయని. అప్పుడు మీరు ట్రైనింగ్తో కానీ వితౌట్ ట్రైనింగ్తో కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను మన ఛానల్లో కూడా నేను వీడియో పెట్టడం జరిగింది రెండిట్ల గురించి కూడా, ట్రైనింగ్ ప్లస్ వితౌట్ ట్రైనింగ్తో మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది. ఒకసారి ఆ వీడియోస్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. ఇంకొకటి మీ అందరికీ చెప్పాలండి, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఓన్లీ ఆధార్ పాయింట్ ఉంటేనే ఇంటర్నెట్ సెంటర్ కాదండి. బయట బోల్డ్ అని సర్వీసులు ఉన్నాయన్నమాట. ఆధార్ ఒక్కటే సర్వీస్ కాదు కదా. చాలామంది ఆధార్ సెంటర్ ఎలా కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉంటారనమాట. మీకు ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టాము అంటే అది ఒకటే సర్వీస్ కాదు కదా. మనం ఇన్ని వేల సర్వీసుల్లోని అదొక పార్ట్ మాత్రమే, అంతే. అంతవరకే చూడాలి తప్పించి దాని మీదే మనం ఏదో గెయిన్ చేద్దాము, అదే సర్వీస్ చేద్దాము అంటే మాత్రం అవ్వదు. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలకు కూడా కావాల్సిందే. ఆధార్లో అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి సర్వీస్ కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే అదే సర్వీస్ నేను చేస్తాననడం కూడా
తప్పు అనమాట. ఒకసారి మనం అప్లికేషన్ రివ్యూకి పంపించిన తర్వాత అప్రూవ్డ్ వచ్చాక మనం ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆథరైజ్ లెటర్ అనమాట. ఆథరైజ్ లెటర్ కావాలా వద్దా అని చెప్పేసి మీరు ఎంచుకున్న ఈఏ కోడ్ రిజిస్టర్ కోడ్ని పెట్టి వాళ్ళు అప్రూవల్ చేస్తారు కదా. అప్రూవల్లో చేసిన తర్వాత మీరు పేమెంట్ కట్టి స్లాట్ బుక్ చేసుకుంటారు. ఆ స్లాట్లో మీకు మెన్షన్ చేస్తారు అడ్మిట్ కార్డులో. అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అనమాట. మీ హాల్ టికెట్లో ఆథరైజ్ లెటర్ అవసరమా కాదా అనేది మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకపోతే కనుక మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్కేస్ మెన్షన్ చేశారనుకోండి హాల్ టికెట్లో కానీ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళి వెళ్ళాలి, లేదంటే ఎగ్జామ్ రాయనివ్వరు అనమాట. ఈ ఆథరైజ్ లెటర్ ఎవరు ఇస్తారు అంటే మీరు ఎంచుకున్న ఈఏ కోడ్ రిజిస్టర్ కోడ్ ఉంది కదా వాళ్ళే ఇస్తారనమాట. ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళే మీకు ఆథరైజ్ లెటర్ కూడా ఇస్తారు. అది తీసుకొని వెళ్ళాలి. ఇక మనం ఈ డెమో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఈ దసరా సేల్ అనేది నడుస్తూ ఉంది కదా, మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీకు కావాల్సిన ఈ ప్రింటర్స్ కానీ ఇవన్నీ ల్యాప్టాప్స్ కానీ యూఎస్బీ హబ్బులు చిన్నవి అన్నీ ఉంటాయి కదా, కార్ రీడర్లు ఇవన్నీ కూడా మంచి తక్కువ రేటుకి అయితే వస్తూ ఉన్నాయి. ఛానల్ మాత్రం యాక్టివ్గా ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు కొద్దిగా షార్ట్ రూపంలో అయితే వస్తాయి. ఇంకా ఈ వీడియో మీద చూసిన తర్వాత ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి, డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఫస్ట్ యూఐడి నుంచి ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసి ఇవన్నీ చేస్తే ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ అకౌంట్ నుంచి మళ్ళీ మీరు లాగిన్ అవుతారు కదా, యూజర్ ఐడి పాస్వర్డ్. డైరెక్ట్గా నేను లాగిన్ అవుతాను. ఇప్పుడు మీకు ఆఫ్టర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుంది స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది ఈరోజు చూపిస్తాను. పార్ట్ 1 వీడియో కావాలంటే నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చూడండి. లాగిన్ అయిన తర్వాత పేజీ ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే అప్రూవల్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు మీకు కనిపించదు. అప్పటి వరకు మీ యొక్క అప్లికేషన్ హిస్టరీ పెండింగ్లోనే ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే టైము 30 డేస్. ఈ 30 డేస్ లోపల మీకు అప్రూవల్ వస్తే ఓకే. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. మీకు నేను అప్రూవల్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చినప్పుడు అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి పెండింగ్లో ఉంటుంది. మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఒక 15-30 డేస్ మనకు టైం ఇస్తారు కాబట్టి ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నా పర్లేదు. తర్వాత మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారనమాట. పేమెంట్ అనేది చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ దాని మీద మీరు టిక్ చేసుకుంటారు. టిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఎవరు అప్లికేషన్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్ పేమెంట్ కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకే చేయండి. ఓకే చేయగానే యథావిధిగానే మీకు ఇక్కడ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ యూపీఐని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు యూపీఐ ఐడి ఇస్తారా లేదంటే క్యూఆర్ కోడ్ అని చెప్పేసి, నేనైతే క్యూఆర్ కోడ్ నుంచి ఎక్కువ కడతా ఉంటాను కాబట్టి దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత పే నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇంతకుముందు మనకి 470 ఉండేది, ఇప్పుడు 510 అయితే తీసుకుంటున్నారనమాట, 510 రూపాయలు. క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత దీన్ని స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేసేయండి. ఇక్కడ పేమెంట్ చేసినప్పుడు కొద్దిగా వెయిట్ చేయాలి, చాలా టైం అయితే పడుతుంది. అవ్వలేదు కదా, సర్వర్ బాగలేదు కదా అని చెప్పేసి రీఫ్రెష్లు చేయడం అలాంటిది ఏం చేయకండి. మళ్ళీ పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రీఫండ్ రావడానికి మళ్ళీ మీకు 10 రోజులు టైమే పడుతుంది అనమాట, ఎక్కువే పడుతుంది. కాబట్టి ఏం చేయకుండా ఉంటే ఇక్కడ పేమెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. పేమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది బుక్ సీట్ అని చెప్పేసి. అప్పటి వరకు మీకు రాదు, పేమెంట్ చేసిన తర్వాతే మీకు ఇది వస్తుంది అనమాట. బుక్ సీట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మీరు ఫస్ట్ ఏదైతే సెంటర్ ఎంచుకున్నారో, ఏ డిస్ట్రిక్ట్ని అయితే ఎంచుకున్నారో అవి ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ ప్రిఫర్డ్ టెస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీద టిక్ చేసుకుంటే మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు అనేది మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇక్కడైతే ఫస్ట్ సెలెక్ట్ చేసినవే డిస్ట్రిక్ట్ అదే ఉంది కాబట్టి నేను అదే పెట్టేసుకుంటాను. నేను అక్కడే రాస్తాను ఎగ్జామ్ కాబట్టి నేను అలాగే ఉంచేసి ఇక్కడ డేట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏ డేట్లో మీకు ఖాళీగా ఉన్నాయనేది డేట్ షో అవుతాయి అనమాట, కనిపిస్తాయి మీకు. ఆ డేట్లో మీకు వెళ్ళాలి అనుకుంటే కనుక మీదే చాయిస్. వాళ్ళు ఏంటంటే మనకి బుక్ చేసుకునే ఆప్షన్ మనకే ఇస్తారు చాయిస్. మీరు ఏ టైంలో వెళ్తారు, ఏ డేట్లో వెళ్తారు అనేది మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఫిట్స్ అవుతుంది అనమాట. తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద
మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఉన్నాయా లేదంటే మార్నింగా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఇదే డేట్లో ఇదే టైము మీకు కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇక్కడ బుక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేయాలి బుక్ అని. అయితే మీకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీ డీటెయిల్స్ అన్నీ, యూజర్ ఐడి, తర్వాత మీ యొక్క టెస్ట్ డేట్ ఏదైతే పెట్టుకున్నారో అది, టైము, ఇవన్నీ కూడా అనమాట. ఇది ఓకే, ఇది మాత్రం ఫైనల్ స్టెప్. ఇక్కడ మీరు ఎంచుకున్న దాని ప్రకారంగా ఇక్కడ విజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. లేదంటే కనుక మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఓకే చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అయితే విజిబుల్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. పీడిఎఫ్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇప్పుడు ఏదైతే వచ్చిందో పీడిఎఫ్, ఆ పీడిఎఫ్లో మీకు మెన్షన్ చేస్తారు ఆథరైజ్ లెటర్ అవసరమా కాదా అనేది. అంటే మీరు ఎంచుకున్న ఈఏ కోడ్, రిజిస్టర్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళు మీకు ఆథరైజ్ లెటర్ అవసరం లేదు అని చెప్పేసి అప్రూవ్ ఇచ్చారనుకోండి, మీరు తీసుకెళ్లాల్సిన లేదు. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఆథరైజ్ లెటర్ కావాలి అని చెప్పేసి మీకు ఈ అడ్మిట్ కార్డులో, మీ హాల్ టికెట్లో మెన్షన్ చేసి ఉంటే కనుక, మీరు ఎవరైతే అప్రూవల్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆథరైజ్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి ఏం కావాలి అంటే ఎల్ఎంఎస్ సర్టిఫికేట్, నెక్స్ట్ అప్రూవ్డ్ అవ్వడం కొద్దిగా కష్టం అనమాట. ఎందుకంటే అప్రూవ్డ్ అనేది ఆటోమేటిక్గా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ మార్చి మళ్ళీ మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి రెండోసారి. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక ఒకసారి నాకైనా కాంటాక్ట్ అయితే నేను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చినప్పుడు, మీ అప్లికేషన్ అప్రూవ్డ్ అయినప్పుడు 30 days లోపల మీరు పేమెంట్ చేసేయాలి. 180 daysలో మీరు ఈ స్లాట్ ఏదైతే ఉందో అది కూడా బుక్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే మీ అకౌంట్ పూర్తిగా డిజేబుల్ అయితే అయిపోతుంది, డీయాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఓకేనా? ఇంకా ఈ ఎంటైర్ వీడియో మీద ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.